హాయ్ అండి అందరికీ. యు ఆర్ వాచింగ్ దర్శన్ వితాస్ డివైన్స్. ఇవాల్టి వీడియోలో నాటుకోడి పులుసు చేయబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలసంద గారెలు, రాగి సంగటి, పూరి, దోశ సూపర్ కాంబినేషన్ అనమాట. రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచ్ వరకు అల్లం వేసుకోవాలి. ఒక ఫుల్ వెల్లుల్లి ఒకటి తీసుకొని వేసుకున్నాను. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 4 లవంగాలు, 1/2 ఇంచ్ చెక్క వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా, మరీ ఎక్కువ అవసరం లేదు. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాక కొంచెం నీళ్ళు వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 టీ స్పూన్స్ అంతా. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మనకి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 కిలో నాటుకోడి చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాక అందులోకి 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నట్లే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టొమాటోలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టొమాటోలు వేసిన తర్వాత టొమాటోలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నాటుకోడి పులుసు ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. టొమాటోలు మెత్తపడిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి నాటుకోడి చికెన్ను యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఉప్పు, పసుపు కూడా చికెన్ బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చికెన్ ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో చికెన్ను బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసిన తర్వాత చికెన్ బాగా ఫ్రై అవుతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ను ఈ చికెన్లోకి వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత చికెన్ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఒక 1/2 చిప్ అంత తీసుకున్నాను అనమాట. పచ్చి కొబ్బరి లేదనుకుంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నాటుకోడి పులుసు. తర్వాత ఒక 3 టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది కొబ్బరి ఇష్టపడరు కాబట్టి ఇందులోకి కాజు పేస్ట్ చేసి వేసుకోవచ్చు గ్రేవీ కోసము. నేనైతే 1/2 కప్ అంతా ఫ్రెష్ కొబ్బరి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ కొబ్బరి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. కొబ్బరి పేస్ట్ కూడా వేసిన తర్వాత చికెన్లో అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నాక 1 కిలో చికెన్కి నేనైతే ఒక 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకున్నాను. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ ఒకసారి బాగా కలిపి ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని చివరగా 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీస్తే చికెన్ బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకుంది. ఉడకలేదనుకుంటే మళ్ళీ 1 ఆర్ 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే 6 విజిల్స్ పెట్టాను. 6 విజిల్స్కే చికెన్ అంతా కూడా మెత్తగా ఉడికింది.
చికెన్ ఉడికి గ్రేవీ మరీ పలుచగా ఉందనుకోండి, స్టవ్ మీద మీడియం ఫ్లేమ్‌లో ఒక 5-10 నిమిషాలు ఉడికించుకున్నారంటే గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. చికెన్ అయితే పర్ఫెక్ట్‌గా ఉడికింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.